ఈరోజు మనం అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీని చేసుకుందాం. ఇందుకోసం పల్లీలని వేసుకొని లో ఫ్లేమ్‌లో వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక కొబ్బరిని కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వుల్ని కూడా వేసుకొని రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇవి బాగా చల్లారాక జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయలని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిలు, ఆవాలు, జీలకర్రని వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వేసుకొని వేయించాక టమోటాలని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్నాక ఫ్రై చేసుకున్న కాకరకాయలు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడిని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని చింతపండు గుజ్జు అలాగే 2 కప్పుల నీళ్ళని పోసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అస్సలు చేదు లేని మన కాకరకాయ కర్రీ రెడీ.